పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం నట్ట నడియండు ఇదేంది నిద్రపోతున్నాడు. ఇప్పుడు నిద్రపోవడం వేదిక మీద ఆసీనులైన వారికి కూడా విజ్ఞప్తి. హలో, ఎవరికి కేటాయించిన సీటులో వారిని కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. ప్రతి ఒక్కరి పేరు పైన ప్రతి కుర్చీ పైన పేరు కూడా రాయడం జరిగింది. వారికి కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలని చెప్పి అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తామని. 3.5 సంవత్సరం కళ్ళు మూసుకుని ఉంటే మనం అధికారంలోకి వస్తామని మా బాస్ చెప్పలా? ఒక సంవత్సరం నిద్రపోతే సంవత్సరంలోనే అధికారంలోకి వస్తామని చెప్పలా? ఎట్టొస్తారా ఏందిరా మీరా? ఇక్కడ ఎవరు ఉండేదే? దిక్పాలకులు హేమా హేమీలు ఓ పక్క నారా చంద్రబాబు నాయుడు గారు అంద్రీనీవా కాలువల ద్వారా రాయలసీమ జిల్లాలకి జలం ఇచ్చిన దాత అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు. అక్కడ మేము కూడా ఇచ్చుండా ఏంది సినిమా సెట్టింగ్ లేసా? ఇచ్చిందా రసాలుగానే. తర్వాత ప్రధానమంత్రి నరేంద్రజీ మోడీ గారు, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని అగ్రగామిగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీరా. తర్వాత నారా లోకేష్ బాబు గారు పట్టు పట్టి పిడికిలి బిగిస్తే అంతే యువగళం అధినేత యువ నేత నారా లోకేష్ అన్న మరో పక్క. ఇంకా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. కొణిదెల పవన్ కళ్యాణ్ నాకు లెక్క ఉంది. నాకు కూడా లెక్క ఉంది. ఆ లెక్క తప్పింది లేరో బాక. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఒక మాట చెప్పారు, మరో 15 సంవత్సరాలు కూటమి పాలనే. చెప్పారా లేదా? కూటమి పాలన ఉంటుంది, కూటమి పాలన ఉంటుంది. ఉంటుంది చెప్పింది చేస్తే ఉంటుంది. 15 నెలల్లోనే సూపర్ 6 పథకాలన్నీ మనం ఏం చెప్పామో అదే చేశాం. మంచి ప్రభుత్వం అని నిరూపించుకున్నాం. ఈరోజు పెద్ద సభ, అమ్మలు, మా చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు ఎంతమంది వచ్చారో చూడు. సముద్రం సముద్రం ఇక్కడ. కాబట్టి సూపర్ 6 పథకాల్లో మొదటిదిందిరా పెన్షన్లు. 3,000 రూపాయల నుంచి 4,000కు పెంచాం. మేము కూడా పెంచుంటా 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు దాకా పెంచిళ్ళ నెలగా. అప్పుడు సంవత్సరానికి 250 కదా ఇచ్చిందా? ముక్కి మూలికి 3 ఏళ్ళకి ఇస్త్రీ. 3,000 నుంచి 4,000 చేశాం. 3 నెలల బకాయిల్ని కూడా 7,000 రూపాయల చొప్పున 3 నెలల బకాయిలు చెల్లించాం. 4,000 రూపాయల పెన్షన్. దివ్యాంగులకు 6,000 పెన్షన్. 15,000 రూపాయలు మంచం మీద దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వారికి 15,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే. తరువాత గ్యాస్ రా. నాకు కూడా పోతా ఉంది టన్నులుగా. నుంచా? అదే కడుపులో నుంచి పోయా గ్యాస్ కాదు. ఉచిత గ్యాస్ పథకం. ఎన్నమ్మా సిలిండర్లు చూపించు. ఎన్ని? సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. చెప్పాడా లేదా? ఇప్పటికి 2 అకౌంట్లో పడ్డాయా లేదా? చేయెత్తండి, పండి వాళ్ళందరూ చేయెత్తాలి. దట్ ఈస్ కూటమి ప్రభుత్వం. తర్వాత నిరుద్యోగ యువతకు ఉపాధి. ఇది నారా లోకేష్ అన్న. 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాం, చేస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంతకం పెట్టింది మెగా డిఎస్సి అయిపోయినాయి. 16,000 ఉద్యోగాలకి మెగా డిఎస్సి ఓపెన్ చేశాం. ఇంకా పలు కంపెనీలను అమరావతికి తీసుకొస్తున్నాం, చేస్తాం, చేసి చూపిస్తాం. తల్లికి వందనం. ఏం తల్లి రవణక్క? ఏ రవణకు మీ పిల్లకాయలకి డబ్బులు పడ్డాయా? చదువుకునే పిల్లకాయలుగా చెయ్యెత్తి గట్టిగా ఒక్కసారి జెండా లోపి పడ్డాయని చెప్పాలి. గట్టిగా తల్లికి వందనం. పడిన వాళ్ళందరూ కూడా చూసా చూడు పక్క అక్కడ. ఏంది వేసిందా? ఒక్కళ్ళకి వేశారు. మిగతా పిల్లకాయలు ఎవరన్నా ఉంటే కూలికి పోవాలి. ఇక్కడ 13,000 నీకు, 13,000 నీకు, నీకు 13,000, నీకు 13,000, నీకు 13,000. మా నిమ్మల రామానాయుడు గారు చెప్పినట్టు మొత్తం ఎంతమంది ఉంటే అంత, 4 ఉంటే 4 13 52,000 రూపాయలు పడ్డాయా లేదా అడగండి రా మా అమ్మల్ని. ఇంకా అన్నదాత సుఖీభవ. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో, మోడీ గారి సహాయాలతో ఈ రోజు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు అందిస్తూ మొట్టమొదటి విడతగా 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది. నాకు కూడా ఇస్తారంటావా? ఎందుకు బావా? అర్హులైన వాళ్ళకి ఎవరికైనా సరే ఈ పథకాలు అందుతాయి. మాకు తరతమ తేడా లేదు, భేదం లేదు, ఎవరికైనా ఇస్తాం. తర్వాత త్రిశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం. ఏందమ్మా చెప్పిన తర్వాత గమ్మునున్నారు మీరా? ఓ అనాలా? ఓ పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం నట్ట నడియండు ఇదేంది నిద్రపోతున్నాడు.
ఇప్పుడు నిద్రపోవడం వేదిక మీద ఆసీనులైన వారికి కూడా విజ్ఞప్తి, హలో ఎవరికి కేటాయించిన రమేష్. సీటులో వారిని రమేష్. కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. ప్రతి ఒక్కరి పేరు పైన ప్రతి ఏందిరా కుర్చీ పైన నిద్రపోతున్నావా? పేరు కూడా రాయడం జరిగింది. నిద్రపోతున్నాను రా. వారికి కళ్ళు కేటాయించిన మూసుకున్నాను అంతే. సీట్లలోనే ఏంది? కూర్చోవాలని చెప్పి కళ్ళు మీకు అందరికీ కూడా మూసుకున్నా? సవినయంగా ఎందుకు విజ్ఞప్తి కళ్ళు చేస్తా ఉన్నాను. మూసుకున్నావని 3.5 సంవత్సరం కళ్ళు మూసుకుని ఉంటే మనం అధికారంలోకి వస్తామని మా బాస్ చెప్పరా? ఒక సంవత్సరం నిద్రపోతే సంవత్సరంలోనే అధికారంలోకి వస్తుంది చెప్పలా? ఆ. ఎట్టొస్తారా ఏందిరా మీరా? ఆ. ఇక్కడ ఎవరు ఉండేదే? ఆ. దిక్పాలకులు హేమా హేమిలు ఓ పక్క, నారా చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవా కాలువల ద్వారా రాయలసీమ జిల్లాలకి జలం ఇచ్చిన దాత అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు. అక్కడ మేము కూడా ఇస్తుండా? ఏంది సినిమా సెట్టింగ్ లేసా ఇచ్చిందా రసాలుగానే? తర్వాత ప్రధానమంత్రి నరేంద్రజీ మోడీ గారు, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని అగ్రగామిగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీరా. తర్వాత నారా లోకేష్ బాబు గారు, పట్టు పట్టి పిడికిలి బిగిస్తే అంతే యువగళం అధినేత యువ నేత నారా లోకేష్ అన్న మరో పక్క, ఇంకా కొండేదల పవన్ కళ్యాణ్ గారు, కొణిదెల పవన్ కళ్యాణ్. నాకు లెక్క ఉంది, నాకు కూడా లెక్క ఉంది. ఆ లెక్క తప్పింది లేరో బాక. అమ్మో. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఒక మాట చెప్పారు, మరో 15 సంవత్సరాలు కూటమి పాలనే. చెప్పారా లేదా? ఆ. కూటమి పాలన ఉంటుంది, కూటమి పాలన ఉంటుంది. ఎట్టా ఉంటుంది? చెప్పింది చేస్తే ఉంటుంది. ఆ. 15 నెలల్లోనే సూపర్ 6 పథకాలన్నీ మనం ఏం చెప్పామో అదే చేశాం. మంచి ప్రభుత్వం అని నిరూపించుకున్నాం. ఈ రోజు పెద్ద సభ, అమ్మలు, మా చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు ఎంతమంది వచ్చారో చూడు. సముద్రం సముద్రం ఇక్కడ. కాబట్టి సూపర్ 6 పథకాల్లో మొదటిదిందిరా పెన్షన్లు, పెన్షన్లు. 3,000 రూపాయల నుంచి 4,000కు పెంచాం. మేము కూడా పెంచుంటా 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల దాకా. పెంచిళ్ళ నెలగా అప్పుడు సంవత్సరానికి 250 కదా ఇచ్చిందా? ముక్కి మూలికి 3 ఏళ్ళకి ఇస్తిరి. 3,000 నుంచి 4,000 చేశాం. 3 నెలల బకాయిల్ని కూడా 7,000 రూపాయల చొప్పున 3 నెలల బకాయిలు చెల్లించాం. 4,000 రూపాయల పెన్షన్, దివ్యాంగులకు 6,000 పెన్షన్, 15,000 రూపాయలు మంచం మీద దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వారికి 15,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే. తరువాత గ్యాస్ రా. నాకు కూడా పోతా ఉంది టన్నులుగా. యాడ్ నుంచా? అదే కడుపులో నుంచే. కడుపులో నుంచి పోయే గ్యాస్ కాదు, ఉచిత గ్యాస్ పథకం. ఎన్నమ్మా సిలిండర్లు చూపించు, ఎన్ని? సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. చెప్పాడా లేదా? ఇప్పటికి 2 అకౌంట్లో పడ్డాయా లేదా? చేయెత్తండి, పండే వాళ్ళందరూ చేయెత్తాలి. దట్ ఈస్ కూటమి ప్రభుత్వం. తర్వాత నిరుద్యోగ యువతకు ఉపాధి. ఇది నారా లోకేష్ అన్న. 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాం, చేస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంతకం పెట్టింది మెగా డిఎస్సి పైన 16,000 ఉద్యోగాలకి మెగా డిఎస్సి ఓపెన్ చేశాం. ఇంకా పలు కంపెనీలను అమరావతికి తీసుకొస్తున్నాం, చేస్తాం, చేసి చూపిస్తాం. తల్లికి వందనం. ఏం తల్లి రవణక్క? ఏ రవణకు మీ పిల్లకాయలకి డబ్బులు పడ్డాయా? చదువుకునే పిల్లకాయలుగా చెయ్యెత్తి గట్టిగా ఒకసారి జెండా లోపి పడ్డాయని చెప్పాలి. గట్టిగా తల్లికి వందనం. పడిన వాళ్ళందరూ కూడా చూసా, చూడు పక్క అక్కడ. మేము కూడా వేసుండా. ఏంది వేసిందా? ఒక్కళ్ళకి వేశారు, మిగతా పిల్లకాయలు ఎవరన్నా ఉంటే కూలికి పోవాలోళ్ళ. ఇక్కడ 13,000 నీకు, 13,000 నీకు, నీకు 13,000, నీకు 13,000, నీకు 13,000. మా నిమ్మల రామానాయుడు గారు చెప్పినట్టు మొత్తం ఎంతమంది ఉంటే అంత, 4 ఉంటే 4 13 52,000 రూపాయలు పడ్డాయా లేదా అడగండి రా మా అమ్మల్ని. ఇంకా అన్నదాత సుఖీభవ. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో, మోడీ గారి సహాయాలతో ఈ రోజు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు అందిస్తూ మొట్టమొదటి విడతగా 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది. నాకు కూడా ఇస్తారంటావా? ఎందుకు ఇరు బావా? అర్హులైన వాళ్ళకి ఎవరికైనా సరే ఈ పథకాలు అందుతాయి. మాకు తరతమ తేడా లేదు, భేదం లేదు, ఎవరికైనా ఇస్తాం. తర్వాత త్రిశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం. ఏందమ్మా చెప్పిన తర్వాత గమ్మునున్నారు మీరా? ఓ అనాలా? ఓ